హలో. హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. మీరైతే బాగుంటే కనుక కామెంట్లో కామెంట్ ఇచ్చుకోండి. చూడండి, సాటిన్ క్లాత్, నెట్టెడ్ క్లాత్తో నేను 3 years బేబీ, 2.5 years బేబీకి మిడ్డీ కుడుతున్నాను. స్కర్ట్ ఎలాస్టిక్ది 13 inches ఎలాస్టిక్ తీసుకుంటున్నాను నేను. 13 inches చూడండి, 13 inches ఎలాస్టిక్. వాళ్ళకి సరిపోతుంది అది 13 inches. ఓకేనా? క్లాత్ చుట్టుకొలత అంటే మిడ్డీ రౌండ్ అనమాట. విడ్త్ చూడండి, 41 inches తీసుకుంటున్నాను నేను. 41 చూసారా? 40 అయినా సరిపోతుంది. జస్ట్ 1 inch ఎక్స్ట్రా ఉంది కదా, క్లాత్ ఎందుకు వేస్ట్ చేయడం అని నేను తీసుకున్నాను. అలా సాటిన్ క్లాత్. మళ్ళీ పొడుగు అనేది చూడండి, మీ బేబీస్ దీన్ని బట్టి ఉంటుంది. కానీ నేనైతే కనుక 2.5 years బేబీకి 20 తీసుకుంటున్నాను. 20 పొడుగు, ఎందుకంటే ఫోల్డింగ్లోనే 3 inches పోతుంది. సో అందుకే ఫోల్డింగ్లోనే 4 inches పోతుందండి. పైన 3 inches పోతుంది, కిందన 1/2 inch 1 inch పోతుంది. సో అందుకే నేను అలా తీసుకున్నాను. చూడండి, క్లాత్ అయితే చూసుకోండి. సాటిన్ క్లాత్ అనేది పైకే రావాలండి, లోపల నుంచి పైన చూసుకోండి. క్లాత్ చూసుకొని కుట్టుకోండి. లేదు అంటే అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు అయిందనుకోండి, మీ శ్రమ అంతా వేస్ట్ అయిపోద్ది. చూడండి, స్ట్రైట్గా 2 క్లాతులు ఇలా అతుక్కోండి. జాగ్రత్తగా ఒకదానికొకటి చక్కగా అతుక్కోండి. ఇలా అతికేసుకోండి. అతికేసుకున్నాక చక్కగా చివరి వరకు అతికేసుకోండి. 2 సరిసమానంగా ఉన్నాయో లేదో చూసుకొని అతుక్కోండి. అడ్డదిడ్డంగా ఉండి అతికేస్తే మాత్రం ఉగ్గులు వచ్చేస్తాయండి, జాగ్రత్త. చూడండి, ఇలా 2 సరిసమానంగా పెట్టుకోండి. 2 సరిసమానంగా నీట్గా పెట్టుకోండి. పైనుంచి 3 inchesకి మీరు మార్క్ చేసుకోండి. నేను మీకు చూపిస్తాను, 2 సార్లుగా చూపిస్తాను చూడండి. ఎందుకంటే మీకు డౌట్ అనేది క్లారిఫై అవ్వాలి కాబట్టి, మీ డౌట్స్ ఉండకుండా నేను మీకు చూపిస్తున్నాను. 3 inches చూసారా? 3 inches చూడండి. మీకు దూరంగా ఉంటే కనిపించదని దగ్గరికి మరీ పెట్టి చూపిస్తున్నాను. చూడండి, 3 inches వరకు మాత్రం మీరు కుట్టుకోండి. అక్కడ చిన్న రఫ్ స్టిచ్ చేసి వదలండి. చిన్నగా లైట్గా రఫ్ స్టిచ్ చేయండి. లోపల నెట్టెడ్ క్లాత్ అనేది బయటకు తీసుకోండి. బయటకు తీసుకొని ఇది డివైడ్ చేయండి. సాటిన్ క్లాత్, నెట్టెడ్ క్లాత్ డివైడ్ చేసేసి ఫస్ట్ నెట్టెడ్ క్లాత్, లోపల క్లాత్ ఉన్నదాన్ని రెండింటిని అతుక్కోండి. చక్కగా నీట్గా అతుక్కోండి. గాబరా పడకండి, నిదానంగా చేసుకోండి, తొందరగా వచ్చేస్తుందండి. ఇలా అతికేసుకున్నాక కట్ చేసేసుకోండి. చూడండి, లోపలికి ఇప్పుడు ఆ నెట్టెడ్ క్లాత్ ఏదైతే ఉందో
స్టిచ్ చేసింది లోపలికి పెట్టేసి బయటికి సాటిన్ క్లాత్, ఓన్లీ సాటిన్ క్లాత్ ఇప్పుడు అతుక్కోండి. సాటిన్ క్లాత్ అది వేరేగా ఇది వేరేగా అతుక్కుంటే కనుక చక్కగా బుట్టలా వస్తుంది. అదే రెండు మొత్తం సాటిన్ క్లాత్ నెట్టెడ్ క్లాత్ రెండు కలిపి కుట్టేస్తే కనుక అస్సలు బాగోదండి, ఫ్రీగా ఉండదు. ప్లస్ ఏంటంటే అందంగా లుక్ అనేది కనిపించదు. సో వేరు చేసుకోండి. చూడండి ఇలా లోపల పెట్టేసుకొని ఓన్లీ సాటిన్ క్లాత్ ఒకటి మాత్రం స్టిచ్ చేసుకోండి. దేనికి అది వేరు చేసి కుట్టుకోండి. మిడ్డీకి కానీ లాంగ్ ఫ్రాక్ కానీ మీరు ఇలా చేసుకుంటే కనుక చాలా 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 లుక్ వస్తుందండి. చూడండి నీట్గా ఇలా కుట్టేసుకోండి. దీని కింద భాగాన మీరు చక్కగా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని ఒకే ఒక మడత అయితే కనుక మొత్తం పొరలు వచ్చేస్తాయండి, పొరలుగా వీడిపోతుంది. సో 2 మడతలు పెట్టి చక్కగా లాక్ చేసేయండి. దాన్ని లాక్ చేసేస్తే అది ఎప్పుడు కూడా పాడవకుండా నీట్గా ఉంటుంది. చక్కగా ఇలా ఫోల్డ్ చేసుకోండి. చూడండి నేను ఎలా ఫోల్డ్ చేసుకుంటున్నానో అలా మీరు కూడా ఫోల్డ్ చేసుకొని చక్కగా చివరి వరకు మాత్రం కుట్టేసుకోండి. నేనైతే కుట్టేసాను, ఇక్కడ పూర్తయిపోయింది ఇది. నెక్స్ట్ ఇక్కడ రఫ్ కుట్ వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. రఫ్ కుట్ వేసుకోవడం మర్చిపోతే కనుక కుట్లన్నీ వీడి పాడైపోతుంది. సో అందుకని మర్చిపోవద్దు, డబల్ పని పెట్టుకోవద్దు. ఇప్పుడు నెట్టెడ్ క్లాత్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే మీరు దాన్ని కూడా ఫోల్డ్ చేసేసుకోండి. రెండింటిని చక్కగా ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకోండి. చూడండి నీట్గా పర్ఫెక్ట్గా స్లోగా చేసుకోండి, గాబరా పడకండి. గాబరా పడితే కనుక అనవసరంగా క్లాత్ వేస్ట్ అయిపోతుంది, మీ టైం వేస్ట్ అయిపోతుంది, క్లాత్ పాడైపోద్దండి. లాగేయొద్దు, నెట్టెడ్ క్లాత్ కదా, కొంచెం స్లోగా చేయండి, పర్లేదు. లాగేస్తే కనుక క్లాత్ అనేది చిరిగిపోతుంది, పాడైపోతుంది. సో అందుకే స్లోగా నిదానంగా కుట్టుకోండి, ఏం పర్వాలేదు. మీకు అవకాశం లేకపోతే తర్వాత కుట్టండి కానీ తప్ప గాబరా పడి మాత్రం లాగేసి గాబరా పడిపోవద్దు. చూడండి ఆ బెల్ట్ పెట్టుకున్నారా, ఎలాస్టిక్ బెల్ట్ ఎంత లెంత్ ఉంటుందో చూసుకోండి. చూసుకొని దాన్ని బట్టి మీరు ఫోల్డ్ చేసుకుంటే మీకు నీట్గా ఉంటుంది. చూడండి నేనైతే 1 ఇంచ్ తీసుకున్నాను కాబట్టి 1.5 ఇంచ్ అనేది పైన ఫోల్డింగ్ అయిపోతుంది. ఇలా ఫోల్డ్ చేసుకోండి. చూడండి నీట్గా ఆ బెల్ట్ లెంత్ విడిచిపెట్టేసి మిగిలిన దాన్ని ఫోల్డ్ చేసుకోండి. చక్కగా ఫోల్డ్ చేసుకొని నీట్గా అస్సలు గాబరా పడద్దు, సైడ్కి చివరిగా కుట్టు వేసుకోండి. చివరికంటే చివరికి, చాలా చివరికి కుట్టు వేసుకోండి. రఫ్ స్టిచ్ చేయండి, మర్చిపోవద్దు. మీరు ఎక్కడ ఎండింగ్ చేసినా ఎక్కడ స్టార్టింగ్ చేసినా రఫ్ కుట్ అనేది అస్సలు మర్చిపోవద్దండి. రఫ్ కుట్ అనేది మర్చిపోతే కనుక క్లాత్ పాడైపోతుంది, ప్లస్ ఏంటంటే వీడిపోతాయి, ఎక్కడికక్కడ కుట్లు పాడైపోయి వీడిపోతాయి. సో అందుకే మీరు రఫ్ స్టిచ్ అనేది ఎక్కడ మిస్ అవ్వద్దు. చూడండి నీట్గా లైనింగ్ లోపల సాటిన్ క్లాత్ నెట్టెడ్ క్లాత్ రెండు లోపల కూడా సరి సమానంగా ఉండాలండి. చూడండి గాబరా పడిపోయి మాత్రం కొట్టొద్దు. నీట్గా ఒక్కొక్కటి జాగ్రత్తగా చూసుకొని స్టెప్ బై స్టెప్ సర్దుకుంటూ కుట్టండి. చూడండి ఇలా నీట్గా కుట్టుకోండి. కుట్టుకున్నాక కొంచెం ప్లేస్ విడిచిపెట్టుకోవాలండి, ఎందుకంటే మనం ఎలాస్టిక్ అనేది లోపలికి ఎక్కించాలి కదా. సో దానికోసం కొంచెం స్పేస్ ఉంచండి. కొంచెం ప్లేస్ ఉంచినాక రఫ్ స్టిచ్ చేసుకోండి. అక్కడ
రఫ్ స్టిచ్ చేసుకొని దారం కట్ చేసేసుకోండి. ఎలాస్టిక్కి ఒక పిన్నేసి పెట్టేసుకోండి. పిన్నేసి పెట్టుకొని చక్కగా ఎక్కించేయండి. దానికి నీట్గా ఎక్కించేసుకోండి. ఇలా చూడండి, ఎక్కించేసుకోండి అన్నానని గబగబా లోపలికి ఎక్కించేసి బయట నుంచి మళ్ళీ లోపల తీసుకోవాలి దాన్ని. అందుకే కొంచెం బయట ఎలాస్టిక్ అనేది ఉంచుకొని అది అలా కుచ్చులా దగ్గరగా చేసుకోవాలండి. ఇలా దగ్గరగా చేసుకున్నాక ఆ పిన్నేసి ఇది బయటికి తీసేయండి. ఆ పిన్తో ఉన్నది చక్కగా బయటికి తీసేసి ఆ పిన్ అనేది తీసేయండి. దానికి కొంచెం టైట్గా వస్తుంది, ఎందుకంటే ఎగ్జాక్ట్ సైజ్ మీద మనం తీసాం కాబట్టి. అలా ఉంటేనే బాగుంటుంది, లేదంటే ఎలాస్టిక్ అనేది తిరగబడిపోతుంది. సో అందుకే సేమ్ ఏదైతే ఉందో సైజు అదే సైజు మీద మీరు స్టిచ్ చేసుకోవాలండి. అదే బెస్ట్ అండి. అలా కొంచెం టైట్ ఉన్నా అడ్జస్ట్ చేసుకొని కొంచెం ఓపిక మీద ఎక్కించుకోండి. ఇలా రెండు కలిపి ఒక దాని మీద ఇంకొకటి పెట్టండి ఎదురెదురుగా. కొంచెం లైట్గా పావించి వేస్ట్ అవుతుంది. జస్ట్ పావించి ఉంచుకొని మీరు దాని మీద మొత్తం అలా రఫ్ కుట్లు కంటిన్యూ వేసుకోండి. ఒక 10 కుట్లా వేసుకుంటే తెక్కకుండా లోపల అనేది నీట్గా ఉంటుందండి. అందుకని మీరు అలా అన్ని కుట్లు వేసుకోవాలి రఫ్ స్టిచెస్. చూడండి, చిగురు వరకు వేసుకోండి. అలా చిగురు వరకు వేసుకోకపోతే కనుక రఫ్ స్టిచెస్ ఊడిపోతే మళ్ళీ అనవసరంగా ఎలాస్టిక్ లోపల వీడిపోతుంది, మళ్ళీ మొదటికి వస్తుంది పని. అందుకే జాగ్రత్తగా స్లోగా చూసుకోండి, పర్వాలేదు. ఈ వీడియోస్ అనేవి ఫాస్ట్గా చేసేస్తే అవ్వదండి, ఎందుకంటే మీకు కూడా అర్థం కావాలి కదా. సో అందుకే ఇలా లోపలికి లాగేసేయండి. మొత్తం స్ట్రైట్గా చేసేసుకోండి. చూడండి, మొత్తం సెట్ చేసేసుకోండి. ఇంకేం కాదు ఇది. చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఇప్పుడు ఏదైతే మనం అది ఎక్కించడానికి చిన్న ప్లేస్ అయితే ఉంచామో ఆ ప్లేస్ని ఫస్ట్ రఫ్ స్టిచ్తో స్టిచ్ చేసేసుకోండి థ్రెడ్తోనే చక్కగా. చూడండి, స్టిచ్ అనేది చక్కగా వేసేసుకోండి. చక్కగా ఇలా స్టిచ్ చేసేసుకోండి. రఫ్ స్టిచ్ మాత్రం మర్చిపోవద్దండి. రఫ్ స్టిచ్ అనేది ఖచ్చితంగా మీరు వేసుకోండి. వేసుకుంటేనే బాగుంటుంది, లేకపోతే వదిలైపోతే పాడైపోద్దండి. ఎలాస్టిక్ పాడైపోతుంది కూడాను. ఇలా పైన కిందన థ్రెడ్స్ కట్ చేసేసుకోండి. కట్ చేసుకొని సెట్ చేసుకున్నాక ఎలాస్టిక్ పై వైపుకి మాత్రం ఒక స్టిచ్ వేసుకోండి. ఎలాస్టిక్ తిరగబడకుండా, మీకు ఇబ్బంది కలగకుండా, నీట్గా ఉండడానికి, ఎలాస్టిక్ కదలకుండా ఉండడానికి ఈ స్టిచ్ అనేది కంపల్సరీ అండి. కంపల్సరీ. మీరు ఒకవేళ 2 కావాలన్నా వేసుకోవచ్చు, కానీ నేనైతే ఒకటే వేసుకుంటున్నాను చిన్నపిల్లలకి కాబట్టి. పెద్దవాళ్ళకి అయితే మాత్రం ఖచ్చితంగా 2 స్టిచ్లు వేయాలండి. 2 స్టిచ్లు వేయాలి, కానీ చిన్నపిల్లలకే కాబట్టి నో ప్రాబ్లం. ఒకే ఒక స్టిచ్ చేసేస్తే సరిపోతుంది. చూడండి, అయిపోవచ్చింది ఆల్మోస్ట్. ఇలా సాగ తీసుకొని వేసుకోండి. పైన ఉన్న స్టిచ్ కూడా మీరు 2 వైపులా సాగ తీసుకొని వేసుకోండి. ఒకే వైపు లాగేస్తే మిషన్ అయినా కదిలిపోద్ది, లేదంటే క్లాత్ అయినా చిరిగిపోద్ది. 2 వైపులా మీరు ఒక చేత్తో వెనక వైపు, ఒక చేత్తో ముందు వైపు సాగదీసి పట్టుకొని కుట్టు వేసుకోవాలండి. సో రెడీ అయిపోయిందండి మిడ్డీ అనేది స్కర్ట్, ఎలాస్టిక్ స్కర్ట్ అండి. చాలా 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 సూపర్గా ఉంది. చూడండి, లోపల సాటిన్ క్లాత్ వేయడం వల్ల చాలా లుక్ వచ్చింది, చూసారా? చాలా బాగుంది. మళ్ళీ మంచి వీడియోతో మేము అంతవరకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.